లాస్యా నందిత ఈ పేరు డిసెంబర్ 3, 2023 తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎవరికీ తెలియదు. తెలిసిన అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ పేరు. కానీ ఇప్పుడు మాత్రం ఆమెకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్యా నందిని పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అదంతా ఒక ఎత్తైతే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన యుద్ధ నౌక విప్లవ గాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన గద్దర్ కుమార్తె వెన్నెలను కేవలం 3 స్థానాలకే పరిమితం చేస్తూ తన సమీప ప్రత్యర్థి బీజేపీ పార్టీ తరపున పోటీ చేసిన శ్రీ గణేష్ పై ఏకంగా 17,169 భారీ ఓట్లతో గెలుపొంది ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు లాస్యా నందిత. అయితే ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎలా అంటే ఆమెకు రాజకీయాలేమీ కొత్త కాదు. అంతకుముందు ఆమె తండ్రి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనతో పాటు తండ్రికి మద్దతుగా తిరుగుతూ గత 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారామె. అంతేకాదు ఆమె దేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్లలో ఒకటైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి విజయం సాధించడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. లాస్యా నందిత ఈమె 1987 సెప్టెంబర్ 7న జి సాయన్న గీతా దంపతులకు జన్మించారు. ఆమెకు 2 సోదరీమణులు. 2004లో హైదరాబాద్ లోని రత్న కాలేజీలో తన ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. ఇక అప్పటి నుంచి తన బాటలో నడుస్తూ చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. లాస్య తండ్రి సాయన్న తెలుగుదేశం పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇక 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ వస్తున్నారు లాస్య. 2015లోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు ఆమెకు కేవలం 28 ఏళ్లు వయసు మాత్రమే. 2015లో జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లో 4వ వార్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తన తండ్రితో పాటు టీఆర్ఎస్ పార్టీలో చేరి 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. అయితే 2021లో కవాడిగూడ నుంచే కార్పొరేటర్ గా ఓటమి పాలయ్యారు. అయినా కూడా తన నియోజకవర్గ ప్రజలకి అండగా ఉంటూ నిరంతరం ప్రజాసేవలో ఉండే సాయన్న 2023లో మరణించిన సమయంలో లాస్యకు తన తండ్రి మరణం ఎంతో ప్రభావాన్ని చూపింది. ఎందుకంటే సాయన్న తన 3 పిల్లల్ని కూడా ఎంతో ధైర్యంగా ఉండేలా పెంచి పెద్ద చేశారు. ఇక అందులో లాస్య మాత్రం తన తండ్రి ఎక్కడకు వెళ్లినా కలిసి వెళ్లేది. ఆయన అడుగుజాడల్లోనే నడిచేది. ఒక విధంగా ఆమె సాయన్నకి ఒక కొడుకులాగా ఉండేవారు. రాజకీయాలతోనే కాకుండా లాస్య ఫౌండేషన్ తో కూడా పలు సేవా కార్యక్రమాలు చేసేవారు లాస్య. తన సంస్థ ద్వారా ఎంతో మంది నిరుపేద మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చి వారిలో ధైర్యాన్ని నింపారు. ఇలా చాలా సేవా కార్యక్రమాలు చేసేవారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.